సో నిన్న మనం వీళ్ళు భయస్థులు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేస్తారు, ఎంత భయస్థులైనా కానీ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్, కొన్ని వీక్ పాయింట్స్, బలాలు బలహీనతలు, కొన్నిట్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు, కొన్నిట్లో భయపడుతుంటారు. అట్లాగే ఆయనకున్న భయం, ఆయన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి ఉన్న భయం గురించి ఇవన్నీ అన్ని మాట్లాడుతూ వచ్చు. అక్కడి నుంచి ఈ భయాలు, ఫోబియా అనే దాని గురించి నిన్న మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆ ఫోబియా గురించి, అట్లాంటి ఫోబియాస్, భయాలు పోవాలి అంటే ఏం చేయాలంటే, అదే పని మనకి ఎక్కడైతే భయం ఉంటుందో అదే పని 1-4 సార్లు చేస్తూ ఉంటే మెల్లగా ఆ భయం నుంచి బయటకు వచ్చేస్తాము అని చెప్పేసి. సో మనం ఏదైనా ఇష్టపడలేదు, రిస్క్ అనేదాన్ని, వరి అనేదాన్ని మనం ఇష్టపడకపోతే, మనం ఆర్థికంగా జీవితంలో పైకి ఉండాలి అంటే ఎర్లీగా ఏదైనా మొదలు పెట్టాలి. ఏది చేసినా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అట్లాగే ఎర్లీగా మనం ఒకవేళ ఏదైనా ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఎదురు దెబ్బలు తగిలినా కూడా మనం మళ్ళీ ఇంకా లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి, టైం ఉంటుంది కాబట్టి మనం దాంట్లో నుంచి బయటకు రాగలటానికి అవకాశం ఉంటుంది. అది లేట్గా అయితే మన ట్రాఫిక్తో పాటు కంపేర్ చేసుకున్నాం దాన్ని మనం. అట్లాగే 20 ఏళ్ళ వయసులో పెట్టుబడి పెడితే, 30 ఏళ్ళ వయసులో పెట్టుబడి పెడితే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడాము. అండ్ నీకు ఎక్కువ టైం లేదు అంటే ఎప్పుడో లాస్ట్లో 50 ఏళ్ళు వచ్చాక కొంచెం లేట్ వయసులో మనం పెట్టుబడి పెట్టడానికి నేర్చుకుంటే, పెట్టాలి అనుకుంటే ఏ విధంగా ఉండాలి, మనం హ్యాండిల్ ఎట్లా చేయాలి, ఆ భయాన్ని మనం త్వరగా రిటైర్ అయితే మన పరిస్థితి ఏంటి, లేదు త్వరగా లేట్గా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి, దానికి భయపడితే ఏంటి, దానికి ఏం భయం ఉంటుంది, దాంట్లోంచి ఎట్లా బయటికి రావాలి, మన భయం నుంచి బయటికి రావాలి అనే దాన్ని ఆయన మేనేజింగ్ ది ఫియర్, భయాన్ని మేనేజ్ చేయటం. అంతేగాని భయపడి వెనక్కి పరిపోవటమో లేకపోతే లోపల దాక్కోవటమో కాకుండా భయాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. దానికి ఆయన టెక్సాస్ స్టేట్ టెక్సాన్స్ దగ్గర వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తూ, వాళ్ళు విన్ అయినా గెలిచినా ఓడిపోయినా పెద్ద పెద్ద అమౌంట్లోనే కానీ చిన్న చిన్న అమౌంట్లు కాదు, గెలిస్తే కోట్ల రూపాయలు గెలవాలి, పోయినా కూడా కోట్ల రూపాయలు పోవాలి అనేది వాళ్ళ ఆ కాన్సెప్ట్ వాళ్ళది ఎలా ఉంటుంది అని చెప్తూ, ఎవరికి ఇష్టపడటం, ఎవరికి డబ్బులు పోగొట్టుకోవటం అనేది ఇష్టం ఉండదు. కానీ టెక్సాన్స్ వాళ్ళకి యాటిట్యూడ్ మాత్రం రిస్క్, రివార్డు, ఫెయిల్యూర్, ఈ మూడింటికి. రిస్క్ అయితే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, రివార్డ్ అంటే గెలిస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేదు ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ మూడింటి మీద వాళ్ళకున్న యాటిట్యూడ్ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు దేన్నైనా సరే థింక్ బిగ్, లివ్ బిగ్, డై బిగ్, అట్లా ఎక్కువ పెద్దగా ఆలోచించు, పెద్దగా కలలుగను, పెద్దగా సాధించు అని మన అబ్దుల్ కలాం గారు చెప్పిన ప్రకారం అలాగా వీళ్ళు ఏం చేసినా కూడా పెద్ద పెద్దగా ఇదిలోనే చేస్తుంటారు అనమాట. మైక్కి ఈయనకి ఇద్దరికి కలిపి నేర్పింది ఏంటంటే, ఫస్ట్ దట్ ది గ్రేటెస్ట్ రీజన్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సక్సెస్ వాస్ మోస్ట్ పీపుల్ అప్లైడ్ ఇట్. చాలా మంది ఆర్థికంగా విజయం సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఆడతారు. అందుకని చెప్పి అతి జాగ్రత్తగా ఆడేటప్పుడు గెలవటం కష్టం. అది 2 రకాలు ఉంటాయి ఆర్ట్లో కూడా. వన్, కిల్లింగ్ యాటిట్యూడ్, అవతల వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి మనం గెలవాలి అనేటువంటిది ఒక యాటిట్యూడ్, కిల్లింగ్ యాటిట్యూడ్. రెండోది, గెలవకపోయినా పర్వాలేదు, ఓడిపోకుండా ఉంటే చాలు అనేది ఇంకో యాటిట్యూడ్. మూడవది, మనం ఎలాగో గెలము, మనం ఓడిపోతాము అనుకుని మొదలు పెట్టడం అనేది మూడో యాటిట్యూడ్. ఇది ఇంతకుముందు కూడా మన క్లాసులో చెప్పేటప్పుడే ఇటు మన ఇండియన్ క్రికెట్ టీం గురించి ఎట్లా ఉండేది అని కూడా చెప్పిన తర్వాత, వరల్డ్ కప్ తర్వాత, 82 వరల్డ్ కప్ తర్వాత ఎట్లా మారిపోయింది, 83 తర్వాత దాని నుంచి మన వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు అని కూడా మనం మాట్లాడుకుంటూ. అప్పట్లో వాళ్ళకి ఫస్ట్లో మనం గెలము, ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు మనం గెలము, మనం ఓడిపోతాము, మనం ఎగుతాం అనుకుంటూ వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి మెల్లగా ఆ కోచ్ యొక్క యాటిట్యూడ్ ఎప్పుడైతే మారుతూ ఉందో, కోచ్ మారినప్పుడల్లా వాళ్ళ యాటిట్యూడ్స్ మారుతూ ఉంటాయి. ఆ కోచ్ వాళ్ళు సైకలాజికల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తారు వీళ్ళకి. ఇచ్చినప్పుడు
మనం ఓడిపోవటం కాదు, మనం కనీసం మ్యాచ్ డ్రా చేసినా రావాలి, గెలవపోయినా పర్వాలేదు అనే యాటిట్యూడ్ నుంచి 83 వరల్డ్ కప్ తర్వాత ఏమైనా సరే గెలవాలి అనేటువంటి యాటిట్యూడ్లోకి వచ్చి గెలిచి చూపించాం. అటువంటి జరిగిందనమాట. సో మనం నష్టపోతామేమో అని చెప్పి మనం నష్టపోకుండా ఉండటానికి మనం జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి అట్లా అయితే అవ్వదు అని చెప్పేసి నేను మనం ఇక్కడ ఇక్కడి నుంచి ఇవాళ మొదలు పెడదాం. నిన్న భయాలు ఎట్లా ఉంటాయి, ఎవరెవరికి ఎన్ని రకాల భయాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. ఇప్పుడు అదే వేణి గారు చెప్తున్నారు ఆవిడ భయం గురించి. వేణి గారు మాట్లాడతారా? వేణి గారు లేదు సార్ మీరు చెప్పండి. లేదు సార్ మాట్లాడండి. ఇందాక మాట్లాడారు కదండి. అదే చెప్తున్నాను సార్. ఆవిడ నలుగురిలో మాట్లాడాలంటే భయము, ఎట్లా ఏమని అనుకుంటారేమో అని చెప్పి ఆ భయం నుంచి ఇప్పుడు ఆవిడ మనం ఇక్కడ బయటికి తీసుకురావాలి. అదే ఓకే రైట్. ఎవరు చదువుతున్నారు? Yes, sir. చదవండి. He constantly told Mike and me that the greatest reason for lack of financial success was because most people played in it too safe. People are so afraid of losing that they lose, were his words. మైక్ వాళ్ళ ఫాదర్ రిచ్ డాడ్, మైక్ని కలిపి ఇద్దరికి చెప్పేది ఎంతమంది ఎందుకు చాలామంది ఫైనాన్షియల్ సక్సెస్లో ఎందుకు రాలేకపోతారు అంటే వాళ్ళు ఆడేటప్పుడు ఆ గేమ్ ఏదైనా కానీ అతి జాగ్రత్తగా ఆడతారు అన్నమాట. ఆ గ్రౌండ్ నుంచి బయటపడకూడదు, తర్వాత అవతల వాడి బ్యాట్ మీద పడకూడదు, కింద పడాలి, అట్లా ఇట్లా అని చూసుకుంటూ ఎక్కువ జాగ్రత్తగా ఆడటం వల్ల ఎక్కువ మంది సక్సెస్ పొందలేరు. అవతల వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతుంటారు, వీళ్ళు స్లోగా ఆడుతుంటారు, దానివల్ల వీళ్ళే వెనకబడి ఉంటారు అని. అందుకని మనం పోతుందేమో అనేటువంటి భయంతో మనం ఆడకూడదు. మనం గెలుస్తాము, మనకు వస్తుంది, మనం ఆడని చెప్పే ఉద్దేశంతో మనం ఆడాలి. Frank Tarkenton, a one-time great NFL quarterback, says it still another way. Winning means being unafraid to lose. ఈ ఫ్రాంక్ టార్కెంటన్ అనే ఆయన విన్నింగ్ మీన్స్ బీయింగ్ అన్అఫ్రైడ్ టు లూజ్. గెలవటం అంటే పోగొట్టుకోవటానికి భయపడకుండా ఉంటాం. రెండు ఒకటే. పోగొట్టుకోవటానికి భయపడకుండా ఉండాలనేది ఫైనల్గా, మనం పోయినా పర్వాలేదు అనేది ధైర్యంగా పెట్టి ఆడాలి అనేది ఫైనల్గా చెప్పేది. దాన్ని అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. మొట్టమొదట మనం వేసే అడుగు ఏదైతే ఉందో అది మనకి ఆ యాత్రని లేకపోతే దీన్ని పూర్తి చేయటానికి మొదటి అడుగు అనమాట. మనం మొట్టమొదటి అడుగు వేసేటప్పుడు మనం ఒక్కళ్ళే ఉంటాం. మనం చేసే పని లేకపోతే మనం దేనికైతే ఆ కారణం ఏదైతే ఉందో, మనం చేసే కారణం ఏదైతే నలుగురి పనికి వచ్చేది ఉందో మెల్లమెల్లగా నలుగురు మనతో పాటు చేస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా అనమాట అన్అఫ్రైడ్ టు లూజ్. పోగొట్టుకోవటానికి భయపడకుండా ఉండటమే గెలవటం. నువ్వు ఆడక్కర్లా, అసలు ముందు ఆ భయం అనేది పోతే, నువ్వు పోతుందేమో అనే భయం అనేది పోతే గెలిచినట్టే. ఎనీథింగ్ దట్ స్టార్ట్స్ గుడ్ ఈజ్ హాఫ్ డన్ ఈజ్ టోటల్ డన్. ఏదైనా ఒక పని మొదలు పెట్టవసరం, మొదలు పెడితే అది సగమైనా కొంచెమైనా కానీ అది మొత్తం పూర్తి అయిపోయినట్లు లెక్క అన్నమాట. అది మనం ఆ సంకల్పమే మనకు సగం గెలిచినట్టు. మనం చేస్తాము మొదలు పెడతాము అన్న సంకల్పం ఏదైతే మనం తీసుకుంటున్నామో దాంట్లోనే మనం సగం గెలిచినట్టు. ఆ సంకల్పాన్ని మనం అమల్లోకి తీసుకొచ్చి మొదలు పెట్టి పొద్దున్నే మనం ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ఇంకోటి అయితే అనుకోవడం, వాకింగ్కి వెళ్ళాలి. అది ముందు అసలు వాకింగ్ అనుకోవటమే సగం గెలిచినట్టు. ఎప్పుడైతే మనం మంచం దిగి చెప్పులు వేసుకొని మెల్లగా బయటికి బయలుదేరుతామో మొత్తం గెలిచినట్టు. ఇప్పుడు పిల్లలకు పొద్దున్నే వంట చేయాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళ టైం అవుతుంది. మన పొద్దున్నే చేయట్లా వంట, ఎందుకని కంపల్షన్. చేయకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళరు, వాళ్ళు చదువుకోరు, వాళ్ళు ఆకలితో ఉంటారు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి అట్లా అయ్యో పాపం మనం చేస్తాను ఇస్తారా. అది సంకల్పం.
మనకి ఎప్పుడైతే దాని మీద ఆ పొసెసివ్నెస్ అనేది ఉంటుందో దాని మీద ఆటోమేటిక్గా మిగిలినవి వస్తాయి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఖాళీ టైం అనేది మనం ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం కదా, టైం ఆడిట్ గురించి. మన టైంని మనం ఆడిట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఎంత టైం ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాము. దాన్ని మనం సద్వినియోగం వీటిని నేర్చుకోవటం వల్ల, వీటిని చేయటం వల్ల సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు మాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పొద్దున్నే అందరికీ ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి. ఓపెన్ చేసి ఎగ్జాంపుల్ చెప్తా, మార్కెట్ ఏముంది, ఏం నడుస్తుంది, ఎటు నుంచి ఎటుపోతా, కనీసం ముందు చదవటం అనేది మొదలు పెడితే మొదట్లో 2 రోజులు అదేదో లాటినో రష్యానో చదివినట్టుగా ఉంటుంది. 3వ రోజు 4వ రోజు 5వ రోజు అయ్యేటప్పటికి కొంచెం కొంచెంగా అర్థం అవటం మొదలు పెడతాం. వారం 10 రోజులు అయ్యేటప్పటికి ఇదే కదా మనం చేయొచ్చేమో అని ఒక స్టెప్ ముందుకు వేయటం మొదలు పెడతాం. తర్వాత 2వ స్టెప్. ఇప్పుడు వంట చేసేటప్పుడు మీకు మొదటి రోజున మీకు అన్నం వంటలు వచ్చేసినాయా? రాలేదు కదా. మెల్లమెల్లగా ఉప్పు ఎక్కువ వేసో తక్కువ వేసో, కారం ఎక్కువ వేసో తక్కువ వేసో, ఏదో విధంగా దాన్ని చివరికి ఒక స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళందరూ తినేట్టుగా, రుచిగా ఉండేట్టుగా, అందరూ ఇష్టపడేట్టుగా చేస్తాం కదా. అదేవిధంగా అనమాట ఏదైనా కూడా అభ్యాసము కూసు విద్య అనే సామెత ఉంది మనకి. ఏ విద్య అయినా కూడా మనం నేర్చుకోవటంలోనే, దాన్ని ప్రాక్టీస్ చేయటం, అభ్యాసం చేయటం ద్వారా మనం దాన్ని ఎక్కడ దాకా ఒకసారి ఇప్పుడు ఏకలవ్యుడి చరిత్ర ఏం చెప్తాను మనకి భారతంలో. ఆయన ఎక్కడో ఉండేసి ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పుతుంటే అది చూసి ఈయన నేర్చుకుని ఈయన అడవిలో బాణాలు వేసి దాని ద్వారా ఆయన అంత పెద్ద అర్జునుడికి పోటీ వచ్చే అంత విలుకాడైపోయాడు ఆయన. సరే ద్రోణుడు వస్తాడు, వేలు అడుగుతాడు, అవన్నీ వేరే విషయం. కానీ నేర్చుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే ఏది అసాధ్యం కాదు, ఏది ఆపలేదు. విన్నింగ్ మీన్స్ అన్అఫ్రైడ్ టు లూజ్. మనం ఓడిపోతాము అనేటువంటి భయాన్ని మనం గెలవటమే, దాన్ని భయపడకుండా ఉండటమే గెలవటం. In my own life, I have noticed that winning usually follows losing. Before I finally learned to ride a bike, I first fell down many times. I have never met a golfer who has never lost a golf ball. I have never met people who have fallen in love, who have never had their heart broken. And I have never met someone rich who has never lost money. ఇప్పుడు మనం చెప్పినట్టు ఆయన ఓన్ జీవితంలో కూడా ఆయన చూసింది ఏంటంటే, జయం అనేది మనం ఓడిపోవటంతో ఫాలో అవుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర నుంచి మనం ఎక్కడ దాకా చేసుకునే దాంట్లో ధీరుభాయ్ అంబానీ ఎక్కడికో లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ బాయ్గా చేసి అక్కడి నుంచి సంపాదించుకొని మళ్ళీ ఇండియా వచ్చి ఒక ఇండస్ట్రీస్ పెట్టి ఇవన్నీ చేసి, ఇక్కడ పెట్రోల్ పంపులు లేవు, ఆ పెట్రోల్ బంకులు పనిచేయాలంటే ఉన్నాయి, కానీ ఇక్కడ చేయలేదు. వాళ్ళు నేర్చుకోవటానికి వెళ్ళి ఇక్కడ పోగొట్టుకుని మళ్ళీ ఎత్తుకోవడానికి వెళ్ళి అక్కడ నేర్చుకుని అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బాంబేలో కాటన్ మార్కెట్లో వేలు పెట్టి ఆ కాటన్ మార్కెట్లో ఏ విధంగా జరుగుతుందో చూసి, తర్వాత తను ఒక డీలర్షిప్ తీసుకుని, తర్వాత తన బ్రోకర్ అయ్యి ఆ కాటన్ అంతా అమ్ముకొని అమ్మటం చేసి అక్కడి నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పోగొట్టుకోని వాడెవడు గెలవలేడు. మనం విజయం ఎప్పుడు అపజయాన్ని పక్కన నుంచి ఫాలో అవుతుంటుంది. 2 అపజయాలు అయిన తర్వాత విజయం ఆటోమేటిక్గా 3వ. అదేవిధంగా మన చిన్నప్పుడు సైకిల్ తొక్కున్నప్పుడు, లేకపోతే ఏదన్నా తీసుకొచ్చేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డాం, ఎన్నిసార్లు పడేస్తాం, ఎన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం. మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఎన్నిసార్లు, మంచినీళ్ళు పోసేటప్పుడు ఎన్నిసార్లు కింద పోస్తాం కదండి. గ్లాసులో టేబుల్ మీద కింద భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు పోస్తుంటే కింద పోతాయి, పక్కకు పోతాయి, పళ్ళలో పడతాయి, ఇవన్నీ పడతాయి. మెల్లగా పోస్తాము, అక్కడి నుంచి మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. అట్లా బరబర పోసుకుంటుంది. ఈ విధంగా ప్రతిదీ అన్నమాట ప్రాక్టీస్ చేస్తే మనకి ముందు పోవటం అనేది సహజం, కానీ
ఆ జాగ్రత్తగా చేసుకుని తర్వాత మెల్లగా అలవాటు అయిన తర్వాత ఎంత విన్నింగ్ అనేది వస్తుంది. గోల్ఫ్లో ఆడేవాళ్ళు కానీ ఏదైనా ఏ ఆట అయినా సరే పోగొట్టకుండా ఏ గేమ్ గెలిచిపో మనమే షటిల్ ఆడినా ఏదైనా ఎన్ని గేమ్లు మనం ఆడతాం, గేమ్లు ఓడిపోకుండా అన్ని గేమ్లు ఆడుతున్నాం. ఓడిపోయిన తర్వాత 4 సార్లు అవతలాడు ఏ విధంగా బాల్ తీస్తున్నాడు, మనం ఏ విధంగా షటిల్ బాల్ మనం ఏ విధంగా వేస్తున్నాము, ఏ విధంగా వేయాలి అనేది మనకు తెలిసినప్పుడు రెండోసారి 3సారి 4సారికి వచ్చేటప్పటికి పెర్ఫెక్షన్ వస్తుంది, గెలవటం మొదలు. అందుకని ఎక్కడికైనా సరే ఈవెన్ ప్రేమ అయినా సరే ఆయన చెప్పేది, ప్రేమలో పడి ఫెయిల్ అయ్యి అలా మనసు బద్దలు కొడుకుని బద్దలైపోయి ఉన్నవాడు కూడా మళ్ళీ ప్రేమించి మళ్ళీ జీవితం సాగించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ప్రేమలో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యం చేసుకుని వెళ్ళేవాళ్ళు వీక్ మైండ్, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. మనం దాంట్లో ఆ ప్రేమను గెలిపించుకునేవాడు కానీ లేదంటే అది వదిలేసి ఇంకొక చోటకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చోట ప్రేమించుకుని ఇంకో ప్రేమ అనేది కంటిన్యూస్ ఒకరితోనే ఉండాలని ఏం లేదు. ఆ విధంగా అనమాట. అట్లాగే డబ్బులు ఉన్నాడు కూడా పోగొట్టుకోకుండా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు ఇన్సాల్వెన్సీ చేసిన వాళ్ళు, దివాలా తీసిన వాళ్ళు ఇవాళ కోట్లాధిపతులు అయ్యారు. అట్లా చాలామంది మనం పోగొట్టుకుని ఉన్నవాళ్ళు మొదట్లో పోగొట్టుకోకుండా పైకి వచ్చినాడు, నిలబెట్టుకోవడం జగత కాక ఫెయిల్ అవుతాడు, మళ్ళీ మొదలు పెడతాడు. ఆ విధంగా సో పోగొట్టుకోకుండా మనం గెలవటం అనుకోవటం అనేది చాలా అది అసాధ్యమైన విషయం. ఎప్పుడు నువ్వు గెలవగలవు అంటే ఓడిపోవటం లేకుండా గెలవటం ఎప్పుడు ఉంటుంది అంటే ఏమి చేయకుండా ఉంటే నువ్వు గెలవటం ఓడిపోవటం రెండూ ఉండవు. ఒక ఆటలో ఉండి గెలవాలి అనుకున్నప్పుడు ఓటమి కూడా దాని పక్కనే ఉంటుంది. So for most people, the reason they don't win financially is because the pain of losing money is far greater than the joy of being rich. ఎస్, ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పి పుడుతుంది అని చెప్పి ఇంజెక్షన్ చేయించుకోకుండా ఉంటే రోగం తగ్గుతుందా? తగ్గదు కదా. అట్లాగే డబ్బులు ఎందుకు చాలామంది ఆస్తులు సంపాదించలేరు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండలేరు అంటే డబ్బు పోగొట్టుకోవటం వల్ల వచ్చే బాధ ఎక్కువగా ఉంటుంది దీనికంటే. అది డబ్బు సంపాదించినప్పుడు వచ్చే ఆనందం సంతోషం కంటే పోగొట్టుకున్నప్పుడు వచ్చే బాధ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది. ఆ బాధను భరించలేక చాలామంది ఆ ఆటలోకి రారన్నమాట. మనం నిజంగా చెప్పాలంటే పురుడు అనేది జన్మని ఒక బిడ్డకి జన్మనివ్వటం అనేది మా స్త్రీకి ఇంకో జన్మ పొందటం అంట. అట్లని చెప్పి అంత నొప్పి ఉంటుంది, అంత బాధ ఉంటుంది అని చెప్పి ఎవరైనా ఆపారా? చేస్తూనే ఉన్నాం. మన ఆ సృష్టి కార్యం నడుస్తూనే ఉంటుంది. అట్లాగే డబ్బులు ఇది సంపాదన అనేది కూడా, ఆ ఆట అనేది కూడా ఒకసారి దాంట్లోకి వస్తే గెలవటం ఓడిపోవటం సహజం, మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఆ బాధ పురిటి నొప్పులు ఉన్నాయి, అది చాలా బాధగా ఉంది అని చెప్పని మానేసి తర్వాత మళ్ళీ పిల్లల్ని కనుక ఎవరున్నారు? అది దాన్ని అందుకని మనమే ఏమంటాం, అది పురిటి వైరాగ్యం ఏదో అంటాం కదా. ఏమంటారండి? నేమైతే తెలియదు సార్. నొప్పులకు భయపడి కనకుండా ఉంటారు కదా అని అంటారు. అదే వైరాగ్యాలు, శ్మశాన వైరాగ్యం, పురిటి వైరాగ్యం. ఆ పురిటి టైంలో అబ్బాయి ఇన్ని బాధల నాకు పిల్లలు వద్దు ఏమొద్దు అనుకొని అక్కడితో అయిపోయింది అనుకుంటాను. మళ్ళీ 2, 3, 4 వస్తూనే ఉంటాయి. ఆ సృష్టి అంతే. అట్లాగే శ్మశాన వైరాగ్యం, శ్మశానానికి వెళ్తే ఈ కోసం మనం ఇంత కష్టాలు పడేవి అని చెప్పి వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి స్నానం చేసి అన్నీ అయిన తర్వాత మరి ఆ కొట్లో అదేమైంది చూడరా, అదేమైంది చూడరా, ఇదేమైంది చూడరా, మళ్ళీ మొదలు పెడతాం. పురాణ వైరాగ్యం కూడా ఉంది సార్. ప్రయాణ వైరాగ్యం. అదే ఇంకా రాలేదో అనుకున్నాను మీరు వచ్చారు. కాదు, ప్రయాణ వైరాగ్యం అయితే అస్తమానం వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి. పురాణ వైరాగ్యం ఎర్లీ మార్నింగ్ సెషన్ వింటా ఉంటాం కదా. ఇది అవసరం మనకి. ఇంప్లిమెంట్ చేసే టైంలోనేమో పర్వాలేదు ఈ ఒక్కసారికే కదా, పర్వాలేదు ఈ ఒక్క రోజుకే కదా చీటింగ్ చేస్తుంటాం. మరుపు అనేది పెట్టాడు కాబట్టి దేవుడు మనకి
అందుకే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం కదా సార్. సుజాత గారు బాగా తిరుపతి ట్రిప్ బాగా అయింది. బాగైంది సార్, బాగైంది. ప్రసాదం నిజమే కదా సార్. వైరాగ్యమైన ఏదైనా, మాతృత్వమైన ఏదైనా మరుపు అనేది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ రోజున్నంత రేపు ఉండదు, రేపు ఉన్నంత ఎల్లుండి ఉండదు, మర్చిపోతాము. దేవుడు మనిషికి ఇచ్చిన అత్యంత గొప్ప వరం ఏంటంటే మరుపు. అదే మరుపు, అదే చెప్తున్నా. దాని వల్ల ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతున్నాము. అది యా. Another saying in Texas is everyone wants to go to heaven, but no one wants to die. Most people dream of being rich, but are terrified of losing money, so they never get to heaven. బాగుంది కదా ఇది. ప్రతి వాళ్ళకి స్వర్గానికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎవరికి చచ్చిపోవటానికి ఇష్టం ఉండదు. చచ్చిపోకపోతే స్వర్గానికి వెళ్ళాను సార్, వెళ్ళగలరా? డిజైన్ చేసేసుకోవచ్చు సార్. అక్కడికి వెళ్ళక్కలా ఇక్కడ ఉన్నదాన్ని అలా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని సరే స్వర్గంగా తీర్చిదిద్దుకుంటామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. ఆ స్వర్గం వేరు కదా. అవును సార్, అది మనం చూడలేదు, మనకు తెలియదు కదా ప్రజెంట్ అయితే. అవును, అందుకని తెలియటం తెలియపడం. స్వర్గానికి వెళ్తాం నరకానికి వెళ్తాం అది పక్కన పెట్టండి. ముందు అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ వదిలేయాలి కదా. సైన్ అప్ చేయాలి. Yes, sir. ఇక్కడ వదిలేయాలంటే వదిలేస్తున్నాం మనం. అవును. వదలం. అయ్యో ఇంకా నాకు మనవాళ్ళు చూడలేదు, ముందు మనవాళ్ళు చూడలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడలేదు, వాళ్ళకి పుట్టే పిల్లలు చూడలేదు, 5వ తరం 6వ తరం 5 అయిన దాకా నన్ను ఉంచని మనం అర్థం. వాళ్ళేమో తరాల తర్వాత వచ్చిన తరాలు వీళ్ళు ఇంకెప్పుడు పోతాడని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు క్వీన్ ఎలిజబెత్ని తీసుకోండి, ఇంగ్లీష్ క్వీన్, మొన్నే పోయింది కదా ఆమె. ఆమె లైఫ్ టైంలో ఆమె క్వీన్ అయిన దగ్గర నుంచి మీరు చూస్తే 12 మంది అమెరికన్ ప్రెసిడెంట్లు మారారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆమె అట్లాగే ఉంది. ఆమె కొడుకుకి వాళ్ళకి మన వాళ్ళకి కూడా వాళ్ళ కొడుకు కూడా 70 ఏళ్ళు వచ్చేసింది మనట, చార్లెస్ కూడా. ఆయన ప్రిన్స్తోనే కింగ్ అవడేమో అనుకుంటే పాప చివరికి ఏదో అయ్యాడు. అది వాళ్ళు కానీ బాగుంటుంది. ఆమె ఎలిజబెత్ స్టోరీ సినిమా ఉంది. ఆ రోజుల్లో ఆ కింగ్డమ్ని నిలబెట్టుకోవటానికి ఆవిడ ఎంత కష్టపడింది, ఆవిడ ఏ విధంగా ఈ డెమోక్రసీలో నుంచి ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళందరినీ రావటం పోవటం, అదే దేశానికి చాలా బాగుంటుంది. సినిమా ఉంది దాని మీద. ఓకే, అందుకని ఎవరు కూడా అందరూ స్వర్గం కావాలనుకుంటారు కానీ ఎవరు చచ్చిపోవాలని కోరుకోరు. సో అట్లాగే అందరికీ డబ్బులు కావాలని ఉంటుంది కానీ ఎవరు డబ్బులు పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. అందుకని చెప్పి వాళ్ళు ఎప్పుడు స్వర్గానికి చేరలేరు. ఒక ఆయన వీళ్ళు స్వర్గం దగ్గర లైన్లో నిల్చొని ఉన్నారు లోపలికి వెళ్ళటానికి. ఒక ఆయన వెళ్తే ఆయన అడుగుతారు, స్వర్గం దగ్గర బట్టలు అడుగుతారు, నువ్వు స్వర్గానికి ఎందుకు రావాలి, దానికి నీకున్న అర్హత ఏంటి? నేను పెళ్లి చేసుకున్నానండి, నేను చాలా కష్టాలు పడ్డాను, పెళ్ళైన తర్వాత ఆ బాధలు వర్ణించలేను, ఇప్పుడన్నా సుఖపడకపోతే నాకు అవసరం లేదు, అందుకని చెప్పి నేను స్వర్గాన్ని రావాలనుకుంటున్నానండి. ఒక్కసారి పాపం అని చెప్పేసి నన్ను అలా చేస్తారు. వెనక నాలంటాడు, అమ్మ ఇది పెళ్లి చేశాడంటే కష్టాలు పడ్డాడని చెప్పి స్వర్గానికి పంపించారు, సో నాకు కూడా వస్తుంది అని చెప్పి వెళ్ళాడు. నీకెందుకు ఇంటర్న్ రాగానే అడుగుతారు, నీకెందుకు స్వర్గంలోకి ఎలా చేయాలంటే, వాడు ఒక పెళ్లి చేసుకుని చాలా బాధలు పడ్డానని చెప్పాడు కదా, నేను 2 పెళ్లిళ్ళు చేసుకున్నాను కదా, నేను ఇంకా ఎక్కువ బాధలు పడ్డాను కదా, అందుకని ఇంకా ఎక్కువ చెబితే నాకు ఇంకా తొందరగా పంపిస్తారు లోపలికి అని చెప్పి నాకు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాను నేను, అందుకని నాకు తొందరగా ఇంకా స్వర్గంలోకి వచ్చే అర్హత నాకు ఇంకా ఎక్కువ ఉంది అని అంటాడు. అప్పుడు వీడు నరకంలోకి తోసేస్తాడు. అదేంటి ఆయన నరకంలోకి పంపిస్తున్నారంటే, ఒకసారి పెళ్లి చేసుకుని బాధలు పడ్డ బుద్ధి లేకుండా రెండోసారి పెళ్లి చేసుకుంటే నేను నరకంలోకి పంపించకపోతే స్వర్గానికి పంపిస్తారా అని అడుగుతారు. అందుకని ఆ హెవెన్లోకి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం అట్లా అంటే అట్లా వెళ్తాను. ఓకే, యా. Rich Dad used to tell Mike and me stories about his trips to Texas.
If you really want to learn the attitude of how to handle risk, loss, Losing. losing and failure, go to San Antonio and visit the Alamo. The Alamo is a great story of brave people who choose to fight, knowing there was no hope of success. They choose to die instead of Surrendering. surren- surrendering. It's an inspiring Inspiring story. story worthy of study. Nonetheless, it's still a tragic military defect. They got their Butts kicked. butts kicked. So how do Texans handle failure? They still shout, "Remember the Alamo." Alamo. మగధీర సినిమా. ఈయన ఎక్కువ రిచ్ అండ్ రిచ్ డాడ్ ఎక్కువ చెప్పేది ఏంటంటే ఆయన ఎక్కువ టెక్సాస్కి వెళ్ళొస్తుంటాడు అనమాట. టెక్సాస్కి వెళ్ళినప్పుడు కొన్ని నేర్చుకొని వచ్చి ఇలా చెప్తాడు, నువ్వు నిజంగా భయాన్ని, రిస్క్ని, ఫెయిల్యూర్ని ఈ మూడింటిని నువ్వు హ్యాండిల్ చేయాలి, మేనేజ్ చేయాలి అంటే శాన్ అంటోనియో గో టు శాన్ అంటోనియో, విజిట్ అలామో. అలామో అనే ప్లేస్ నువ్వు చూడు, అక్కడికి వెళ్తే నీకు తెలుస్తుంది. అలామో వాళ్ళది చాలా ఒక ధైర్యమైన బ్రేవ్ స్టోరీ, చాలా వాళ్ళ కథలు చాలా ధైర్యంగా ఉంటాయి అని చెప్తూ వాళ్ళకి తెలిసింది ఒకటే, దే చోస్ టు ఫైట్, పోరాడతారు. అంతేగాని వాళ్ళకి గెలవమని తెలిసినా కూడా పోరాడతారు, లొంగిపోరు. వాళ్ళకున్న ఒకే ఒక్క లక్షణం పోరాటమే. ఓడిపోతామని తెలుసు, ఓడిపోయేది ఆడటం ఎందుకు అని అనుకోరు. ఏమో ది మ్యాచ్ ఈజ్ నాట్ ఓవర్ టిల్ లాస్ట్ బాల్ ఈజ్ బౌల్డ్. మ్యాచ్ ఆఖరి బంతి వేసేంత వరకు మ్యాచ్ కంప్లీట్ అవ్వదు. ఆఖరి బంతిలో కూడా అదృష్టాలు తారుమారు అవ్వచ్చు. అందుకని చెప్పి వాళ్ళు లొంగిపోవటం అనేది ఉండదు వాళ్ళ చరిత్రలో. వాళ్ళు ఎంతసేపు పోరాటమే ఉంటుంది అన్నమాట. ఆ స్టడీ వాళ్ళ యొక్క ఆ స్టోరీని, వాళ్ళ యొక్క దీన్ని మనం స్టడీ చేయాల్సినంత దానికి చాలా వర్క్ చేయాలి దానికి. మనం ఆ స్టోరీ ఇప్పుడు మన మగధీర సినిమాలో ఉంటుంది కదా, అదేంటి శతాధిక యోధుడా ఏంటది, ఏంటది ఏంటండి, ఎవరు చూడలేదు ఆ సినిమా? చూసినాం సార్. రామ్ చరణ్. అవును సార్, రామ్ చరణ్ కాదు సార్. అదేదో శత్రుత్వ వంశ యోధుడు అనేది ఉంటుంది సార్. 100 వాళ్ళ ఆ వంశంలో పుట్టిన వాళ్ళు కనీసం 100 మందిని ఒకేసారి చంపగలిగిన శక్తి వాళ్ళకి ఉంటుంది అనమాట, ఆ వంశం యొక్క ఇదని. అందుకనే నువ్వు ఇంకా ఎంతమందినైనా పంపించుకో, లెక్క తప్పు కాకుండా చూసుకో అని చెప్పి లాస్ట్లో ఛాలెంజ్ చేస్తాడు. అది అట్లా వాళ్ళు గెలవటం, పోరాటానికే పుడతారు. గెలవటం, ఓడిపోవటం పక్కన పెట్టి వాళ్ళు పుట్టేదే పోరాటానికి. అందుకని మనం అది చాలా దారుణమైన ఓడిపోవటం అనేది మిలిటరీ లెవెల్లో, ఆర్మీ లెవెల్లో ఓడిపోవటం అనేది తెలిసినా కానీ మనం ఇప్పుడు సియాజిన్లో కానీ మనకి అక్కడ ఒక్కొక్క సోల్జరు చచ్చిపోతామని తెలిసినా కూడా చచ్చిపోయే ముందు అవతలని ఇద్దరినైనా చంపాలి అనేటువంటి యాటిట్యూడ్తో వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. మనం గెలవం కదా అని చెప్పి కన్సర్ని అక్కడ పడేసి వాళ్ళు సరెండర్ అయిపోయినా కూడా వాళ్ళు అవతల పాకిస్తాన్ తీసుకెళ్ళి వాళ్ళని చంపేస్తారట. దానికంటే దీనికి క్రూయల్టీ, వాళ్ళు దాని మీద రకరకాల విధంగా వాళ్ళని టార్చర్ చేసి చేసిన దానికంటే ఇక్కడ చచ్చిపోవటం బెటర్, ఇంకో ఇద్దరిని చంపేసి చచ్చిపోతారు. అంత విధంగా ఫైట్ చేస్తారన్నమాట. అది వాళ్ళని తంతారు, ఓడిపోయిన తర్వాత దొరికిన వాళ్ళని వెనకదంతారు, వీపు మీద అంటారు, పొట్ట మీద అంటారు. అసలు ఆ చిత్రవదలు మనం ఊహించలేం, అలాంటి చిత్రవదలు పెడతారు. సో హౌ డు టాక్సన్స్ హ్యాండిల్ ఫెయిల్యూర్? దే స్టిల్ షౌట్, రిమెంబర్ ది అలామో. వీళ్ళకి ఎప్పుడైనా ఫెయిల్యూర్ అనేది, టెక్సాన్స్ కనుక భయం అనేది వస్తే వాళ్ళు అలామో యోధుల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మనం అట్లా ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ, వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నాము. వాళ్ళు కూడా అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళని గుర్తు చేసుకుంటే నీకు మైండ్
ధైర్యం వస్తుంది, నీకు మనసులో ధైర్యం వస్తుంది, నువ్వు మళ్ళీ పోరాటానికి సిద్ధం అవుతావు అని చెప్పినటువంటి ఒక స్టోరీని వాళ్ళు టెక్సాన్స్లో వాళ్ళు ఫాలో చేస్తారు. అది ఈ రిచ్ డాడ్ వచ్చి వీళ్ళిద్దరికి చెప్పి ఈ విధంగా విజయాన్ని సాధించటానికి పోరాడాల్సిన తత్వం అనేది ఒకటి ఉంటుంది. ఆ పోరాట తత్వం లేకపోతే మనం విజయాన్ని సాధించలేము అనే దానికి చెప్తాం. Mike and I heard this story a lot. He always told us this story when he was about to go into a big deal and he was nervous. After he had done all his due diligence and it was time to put up or shut up, he told us this story every time he was afraid of making a mistake or losing money. He told us this story. I gave him strength. పారాగ్రాఫ్ పెద్దగా ఉంది. మళ్ళీ మైక్కి రాబర్ట్కి రిచ్ డాడ్ ఇదే స్టోరీని చెప్తూనే ఉండేవాడు. ఎప్పుడంటే అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాడు. అందులో ఎక్కువగా ఎప్పుడంటే ఈయన ఏదైనా ఒక పెద్ద డీల్ చేసేటప్పుడు, పెద్ద వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఈయన కొంచెం రిచ్ డాడ్కి ఎంత ఇదైనా కూడా ఒకసారి పెద్ద పెద్ద వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు 4 సార్లు ఆలోచించుకొని కొంచెం నర్వస్ అయ్యి పెట్టాలా వద్దాన్ని 4 సార్లు ఆలోచించి ఉన్నప్పుడు ఈ స్టోరీ ఆయన చెప్తుండేవాడు. అంటే ఆయన కూడా ఆ పోరాట తత్వాన్ని వాళ్ళని పోరాడాలి మనం అనేదాన్ని గుర్తు చేసుకున్నాడు అనమాట. సో ఆ డ్యూ డెలిజెన్స్ అంటే ఒక డీల్ చేయాలనుకున్నప్పుడు ఆ డీల్ గురించి పూర్తిగా తెలుసుకోవటం. ఒక కంపెనీ కొనాలనుకున్నప్పుడు ఆ కంపెనీ బ్యాలెన్స్ షీటు, ఆ కంపెనీ చరిత్ర, ఆ కంపెనీ మార్కెటింగు, ఆ కంపెనీ మార్కెట్లో వాళ్ళ ప్రెజెన్స్ ఎంత ఉంది, వాళ్ళ నెట్వర్క్ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, దానికి ఇంతకుముందు డివిడెండ్స్ ఎంత ఇచ్చారు, దానికి ఎంత హైయెస్ట్ లోయెస్ట్ షేర్ వాల్యూ ఎంత ఉంది, అంతే. ఈ మొత్తం ఆ కంపెనీకి సంబంధించిన చరిత్ర అంతా తెలుసుకోవటం డ్యూ డెలిజెన్స్ అంటే. అది చేసిన తర్వాత అది కొనాలా కంపెనీ వద్దా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ స్టోరీ సక్సెస్ అయినా, ఆ కంపెనీ కొనకపోయినా, ఆ డీల్ పక్కన పెట్టేసినా కూడా ఈ స్టోరీని వీళ్ళకి చెప్తుండేవాడు అనమాట. ఎప్పుడైనా ఆయన ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా పొరపాటు చేస్తాము అనుకునేటప్పుడు, డబ్బులు పోతాయి అనుకున్నప్పుడు కూడా ఈ స్టోరీని వాళ్ళు గుర్తు చేసుకునేవాళ్ళు అనమాట. అంటే మనము సక్సెస్ స్టోరీస్ని గుర్తు చేసుకుంటే మనకి ఒక విధమైన ఉత్తేజం వస్తుంది. వాళ్ళు కూడా ఇట్లా కష్టపడి మళ్ళీ పైకి వచ్చారు, పోయినా కూడా. అందుకని మనం కూడా పొరపాటు ఏం లేదు, ఏదో అక్కడ ఓడిపోయామని చెప్పి అక్కడే మూల కూర్చోకుండా మనం దాని మీదనే మళ్ళీ మొదలుపెట్టి ఎందుకు గెలవము మనం, ఎందుకు సాధించలేము, ఎందుకు పోరాడలేము మనం అని చెప్పి మనం ఆ తత్వాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మళ్ళీ మనం గెలవటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎస్, It gave him strength, for it reminded him that he could always turn a financial loss in a financial win. Rich Dad know that failure would only make him stronger and smarter. It's not that he wanted to lose. He just know what he was and how he would take a loss. He would take a loss and make it a win. That's what made him a winner and others losers. It gave him the courage to cross the line when others backed out. That's why I like Texans so much. He would say, then took a great failure and turned it into inspiration, as well a tourist destination that makes them millions. ఆయన ఈ స్టోరీ తలుచుకున్నప్పుడల్లా ఆయనకి ఎక్కడలేని ధైర్యం వచ్చేదన్నమాట. ధైర్యం వచ్చి వాళ్ళు ఎలా దాన్ని సాధించేవాళ్ళు అనే దానికి ధైర్యం వచ్చినప్పుడు ఈయన ఎప్పుడు ఒక నష్టంలో ఉన్న సంస్థని కూడా ఆ ధైర్యాన్ని పోగు చేసుకుని ఆ ధైర్యంతో దాన్ని లాభం వచ్చే సంస్థ కింద మార్చేవాడు. ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఉందో ఒకప్పుడు వచ్చిన నష్టాన్ని పూడ్చుకుని దాని మీద సక్సెస్ని, విన్నింగ్ అనేది చేసేవాడు అనమాట. Rich Dad knew that failure would only make him stronger and smarter. Sorry. Rich Dad ఇది తెలుసు, మనం ఎప్పుడైతే ఓడిపోతాము అంటే దాని అర్థం నేర్చుకుంటున్నాము అని.
ఏదైనా సాధించలేక ఆగిపోయాము అంటే మనం ఎక్కడో ఏదో తప్పు చేసాము, దాన్ని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనం సాధిస్తాము అని చెప్పేది నేర్చుకోవటం. ఫెయిల్యూర్ ఈజ్ లెర్నింగ్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ క్లోజింగ్. ఫెయిల్యూర్ అంటే ఓడిపోయాము, ఇక మనం గెలవలేము, మనం అనవసరం అని చెప్పి జీవితాన్ని చాలించుకుందాం, లేకపోతే మూల కూర్చుందాము, జీవితం ఎందుకంటే అక్కర్లేదు అని కాదు. లెర్నింగ్, ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవటం. ఎక్కడ మనం తప్పు చేస్తామో ఆ తప్పును దిద్దుకుని మళ్ళీ కథ మొదలు పెడతాం. ఇంకో స్టోరీ మొదలు పెట్టినా కూడా ఆ తప్పుగా చేయకుండా, ఇంకో తప్పు జరగకుండా ఉండేట్టుగా చూసుకొని ముందుకెళ్తాం. అది మనని ఎక్కువ ఇంకా బలంగా, ఇంకా తెలివితేటలతో తయారు చేస్తాను అన్నమాట ఓడిపోవటం అనేది. అంటే అదే దానికోసం ఆయన ఓడిపోతున్నాడని కాదు, బట్ ఓడిపోవటం అనేది ఇది ఇట్స్ ఈ వాస్ అండ్ హౌ యూ వుడ్ లా. ఆయన ఆయన ఏంటి, ఆయన వచ్చే నష్టాన్ని ఏ విధంగా తీసుకొని ఏ విధంగా భరించవచ్చు, లేదా దాని లాభంగా ఏ విధంగా మార్చవచ్చు, నష్టాన్ని తీసుకొని విన్నింగ్లోకి తీసుకెళ్ళటం. దట్స్ వాట్ మేడ్ హిమ్ ఎ విన్నర్ అండ్ అదర్స్ లూజర్స్. దానివల్లనే ఆయన ఎక్కువ విన్ అయ్యి ముందుకు వెళ్ళగలిగాడు, మిగిలిన వాడు ఓడిపోవటంలోకి వచ్చింది. నేను ఇక్కడ రిచ్ డాడ్ గురించి చెప్పాలంటే, ఆయన ఒక చోట మనకి బుక్లో వస్తారు, అయితే నాకు తెలీదు. ఈయన వీళ్ళు ఉండే ప్లేస్లోనే కాకుండా డాలాస్లోను ఇక్కడ ఒక మంచి సెంటర్లో ల్యాండ్ కొంటాడు. చిన్న పీస్ దొరుకుతుంది, ఆ పీస్ సరిపోదు, మెల్లగా పక్కన పీస్ అట్లా, అంటే ఒకేసారి మనకి సెంటర్లో 2 ఎకరాలు 3 ఎకరాల ప్లేస్ ఇన్ని గజాలు కావాలంటే దొరకదు కదా. అందుకని ఏం చేస్తాడు ఆయన, ముందు ఒక చోట దొరికిన 100 గజాలు 50 గజాలు కొంటాడు, తర్వాత ఇంకో 50 ఇంకో 50 అట్లా మొత్తం అంతా ఒక దాదాపుగా 2-3 ఎకరాలు కొన్నాడు. కొన్న తర్వాత అదేమి హోటల్స్ చైన్, అమెరికా హోటల్ చైన్, వంశీ గారు పెద్ద హోటల్ చైన్ పేరు ఉంటుంది ఇక్కడ, మ్యారియట్ వాళ్ళతో కలిసి ఆయన చివరికి ఒక పెద్ద హోటల్ కాంప్లెక్స్ కడతారు. పెద్ద హోటల్ కాంప్లెక్స్ కడతారన్నమాట. వాళ్ళు అంత బిజినెస్ సక్సెస్ అనేది అంటే మనకి ఆ రిచ్ డాడ్ స్టోరీస్ కొన్ని మనకి, నేను వాళ్ళ దీని గురించి మనకు మొన్న లింక్ వచ్చింది కదా, లింక్లోకి వెళ్ళా కదా, నాకు మెయిల్స్లో వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క స్టోరీ వస్తూ ఉంది అనమాట. ఆ రిచ్ డాడ్ గురించి చెప్తూ అట్లా చిన్న పీసులుగా కొని పెద్ద చేసి మ్యారియట్ గ్రూప్తో కలిసి ఆయన పెద్ద హోటల్ స్థాపించడం అనేది అక్కడ చెప్తాడు అనమాట. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ప్లేస్ లేదు, ఈ 100 గజాలతో నేను ఏం చేయగలను, ఇది హోటల్ కట్టలేను కదా అని చెప్పి వెనక్కి వెళ్ళాల. ఈ 100తో పాటు పక్కన 50, 20, 30, 40 ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా కొనేసుకున్నాడు. ఆయన కొనేసుకుని ముందుకు వెళ్ళాడు. ఆ విధంగా అనమాట. అట్లా ఆ ఫెయిల్యూర్ స్టోరీని, ఆ అలామాలో ఉన్న యోధుల యొక్క ఓడిపోయిన జీవితాన్ని, పోరాట తత్వాన్ని ఈయన ప్రేరణగా తీసుకున్నాడు, ఇన్స్పిరేషన్ అన్నమాట. అందుకని చివరికి చూడండి, అలామో అనే ప్లేసు ఓడిపోతున్నారని తెలిసిన వారికి యోధులు ఏదైనా కానీ ఇవాళ అక్కడ యుఎస్లో వాళ్ళకి అది పెద్ద డెస్టినేషన్, టూరిస్ట్ డెస్టినేషన్, వచ్చేవాళ్ళు యాత్రికులకు మంచి చూడటానికి ఒక పెద్ద గొప్ప స్థలం అనమాట అది. దాని మీద వాళ్ళు మిలియన్స్ సంపాదించారు. అందుకని ఓడిపోవటం అనేది దాంట్లో కూడా విజయం ఉంటుంది అనేది అనమాట. మీకు చిన్నది చెప్పాలంటే, ఒక ఆయన సినిమా తీయటం మొదలు పెడతాడు. సినిమా తీయటం మొదలుపెట్టి ఆ సినిమా షూట్ చేయడానికి ఆఫ్రికన్ ఫారెస్ట్కి వెళ్తారు. ఆఫ్రికన్ ఫారెస్ట్లో దోమలు, పురుగులు, పూలు, రకరకాలన్నీ ఉంటాయి. అక్కడ బతకడం, దాన్ని షూట్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం అన్నమాట. అప్పటికి వెళ్తాడు పాపం, యాక్టర్లు అందరూ వెళ్తారు, టీం అంతా వెళ్తుంది, అందరు వెళ్ళి కింద కష్టపడతారు, ఆ షూటింగ్ చేస్తారు. షూటింగ్ చేసేసి వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుంది. అప్పటికి ఈయనకి డబ్బులన్నీ అయిపోతాయి. ఆఫ్రికా వెళ్ళి అటు అడవుల్లోకి వెళ్ళి ఇవన్నీ చేసి వచ్చేటప్పటికి ఈయన దగ్గర సినిమా తీయటానికి డబ్బులు ఉండవు. కంప్లీట్ కాదు ఆ సినిమా, సగం అట్లే ఉండిపోద్ది. ఏం చేయాలి, ఆ చేసిన ఫిలింను పారేయలేడు, సినిమా పూర్తి చేయలేడు, ఉంచుకోలేడు. ఈ
డైలమాలో ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఆ తీసిన సినిమా అంతా చూస్తూ కూర్చున్నాడు. ఆ ఆఫ్రికన్ ఫారెస్ట్లో ఉన్న బ్యూటీ, ఆ నేచురల్ బ్యూటీ మొత్తాన్ని ఆయన దాన్ని చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు, ఒక్కొక్క ఫిలింని కట్ చేసి అది ఆ బ్యూటీ పార్ట్స్ అందరి ఆ అడవిలో అందాలన్నింటినీ ఆయన ఆ జీవులు, ఆ పురుగులు ఇవన్నీ కూడా కలిపి అన్నమాట ప్రింట్ చేయటం మొదలుపెట్టి, ఇది బాగుంది, ఇది ప్రింట్ చేసుకుని అమ్మేయచ్చు అని చెప్పని ఆ ఆగిపోయిన సినిమాలోని ఫిలింలోని అన్ని తీసి అవన్నీ ప్రింట్ చేసి మార్కెట్లోకి అమ్మేశాడు. అవి ఒకసారి ఆ అందం అంతా చూసేటప్పటికి మనకి నేచురల్ బ్యూటీ మన శైలజ మేడం చెప్తుంటారు కదా, ఆ విధంగా మనందరం కూడా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు పచ్చగా అంతా కనబడితే మనం ఎస్పెషల్లీ ఇటు కోనసీమ వైపు వెళ్తే పొలాలు ఇవన్నీ పచ్చ కనపడుతుంటే మనం ఎంత ఆనందంగా ఉంటుంది. కాలువలు, నీళ్లు, గోదావరి ఇవన్నీ కనుక ఆ విధంగా అనమాట. అందరికీ ఇష్టం కాబట్టి ప్రకృతి అంటే వాళ్ళందరూ చాలా ఈ వరల్డ్ వైడ్ చూడండి ఎంతమంది కొనుక్కుంటారు. అట్లా ఒక్కొక్కటి అట్లా మార్కెట్ రిలీజ్ చేసి ఆయన దాంట్లో నుంచి సంపాదించుకొని మళ్ళీ నిలబడి. సో ఫెయిల్యూర్లో నుంచి కూడా సక్సెస్ని మనం చూడవచ్చు. అది మనకి అక్కడితో ఎండ్ అయిపోదు అని చెప్పేది మనకి మనం తెచ్చుకోవటం అనమాట. నేను చెప్పింది ఇది రియల్ స్టోరీ. ప్రొడ్యూసర్ పేరు ఏదో నాకు గుర్తులేదు, బట్ దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. చదవండి. But probably his world that mean the most to me told or today Today. are these. Texans don't bury their failures. They get inspired by them. They take their failures and turn them into rallying cries. Failure inspires Texans to become winners. But that formula is not just the formula for Texans. It is the formula for all winners. ఆయన చెప్పి స్టోరీ, టెక్సాన్ స్టోరీ, అలామో స్టోరీ చెప్పి వీళ్ళందరికీ చివరికి ఎట్లా అయిందంటే అదొక భగవద్గీత అయిపోయింది అనమాట. టెక్సాన్స్ డోంట్ బరీ దేర్ ఫెయిల్యూర్స్. వాళ్ళు ఓడిపోతే దాన్ని బరీ చేయరు, అంటే పూడ్చేసి దాని మీద కూర్చోరు. దే గెట్ ఇన్స్పైర్డ్ బై దమ్. దాని మీద వాళ్ళు ఇన్స్పిరేషన్, ప్రేరణ తీసుకుంటారు. ఇక్కడ ఓడిపోయాం, మనం ఇలా ఓడిపోకుండా ఉండకూడదు, ఎక్కడ ఓడిపోయాం అనేది అనాలిసిస్ చేసుకుని చర్చించుకుని దాంట్లో ఆ ఓడిపోయిన పాయింట్లో నుంచి బయటికి వచ్చి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మళ్ళీ మొదలు పెడతారు అన్నమాట. ర్యాలీయింగ్ ఇంటూ టర్న్ దమ్ ఇంటూ ర్యాలీయింగ్ క్రైస్. వాళ్ళు ఆ అరుపులు, గెలిచిన అరుపులు, పరిగెట్టినట్టు వచ్చే అరుపులు, వీటన్నిటి ద్వారా వాళ్ళు దాన్ని చూపిస్తారనమాట. ఆ ఓడిపోవటంలో వచ్చే ఈ బాధని, ఏడుపుని విన్నింగ్లో తీసుకెళ్ళిపోయి ఆనందంగా అరిచి అరుపుల కింద మారుస్తారనమాట దాన్ని. ఫెయిల్యూర్ ఇన్స్పైర్స్ టెక్సన్స్ టు బికమ్ విన్నర్స్. ఆ ఓడిపోవటం అనేది వాళ్ళని గెలవటానికి ప్రేరణిస్తుంది అనమాట. బట్ దట్ ఫార్ములా ఈజ్ నాట్ జస్ట్ ఫార్ ద ఫార్ములా. ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ఓటమిలో నుంచి గెలుపుకి మనం ప్రేరణ పొందటం అనేటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, అది ఒక టెక్సాన్స్కే కాదు, గెలుపు గుర్రాల అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట. గెలవాలి అనుకునే వాళ్ళు, కావాల్సిన ప్రేరణ పొందాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఈ ఫార్ములా వర్తిస్తుంది. ఆంజనేయ స్వామి ఆయన బలం ఆయనకు తెలియకుండా మనం ఆయన్ని నువ్వు ఇంతవాడి అంతవాడని పొగిడితే ఆయన ఎట్లయితే సముద్రాన్ని దాటడానికి వెళ్ళాడో, అదేవిధంగా మనం కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలని మనం తెలుసుకుని, మనం ఓడిపోము, గెలవాలి, ఇందులో నుంచి ఓడిపోయినా సరే అనుకుని మళ్ళీ పడిన చోట లేచి మళ్ళీ సముద్ర కెరటాల్లో మళ్ళీ కెరటం పడిపోతే మళ్ళీ నీళ్ళు వెనక్కి వెళ్తాయి, మళ్ళీ కెరటం లేచి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం విన్నింగ్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. I have said that falling off my bike was part of learning to ride. I remember falling off only made me more determined to learn to ride, not less. It also said that I have never met a golfer who has never lost a ball. For top professional
Golfers lo- losing a ball or a losing a ball or a tournament provides the inspiration to be better, to practice harder, to study more. That's what makes them better. For winners, losing inspires them. For losers, losing defeats them. అదే మనం సైకిల్ దొక్కేటప్పుడు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కింద పడుతుంటాం. కింద పడినప్పుడు మనం ఆపేయాల, మళ్ళీ లేచాము, మళ్ళీ తొక్కుతున్నాము, మళ్ళీ పడ్డాము, మళ్ళీ లేచాము, మళ్ళీ తొక్కుతాం. పడకుండా తొక్కేంత వరకు మన సైకిల్ నేర్చుకుంటాం. అలాగే నడిచేటప్పుడు చిన్నపిల్లలు కింద పడతారు, పడేటప్పుడు మన పక్క నుంచి ఓ పడ్డా చూసావా నేను చెప్తున్నా అని చెప్పి మనం అంటుంటాం. వాళ్ళని ఎంకరేజ్, పర్వాలేదమ్మా. కొంతమంది పడ్డావా పర్వాలేదు, మళ్ళీ లేచి మళ్ళీ నడువు, అదే వచ్చేస్తుందని చెప్తాం. కొంతమంది అయ్యో పడ్డావా, ఎక్కడ తప్ప తెలియదు నాన్న, అయ్యో ఇంత కష్టపడ్డావు, వద్దులేమ్మా మళ్ళీ తర్వాత చూసుకుంది కానీ అమ్మ అని చెప్పి కొంతమంది. అది ఎవరు కానీ పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరని చెప్పం. అట్లా మనం ఏం చెప్తాం, పడ్డావా పర్వాలేదమ్మా, లేవు, మళ్ళీ నడువు, మళ్ళీ 4 అడుగులు వేయి, మళ్ళీ లేవు అని వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చి ముందుకు నడుపుతాం. అట్లాగే పడ్డారు కదా అని చెప్పేసి వదిలేనట్టుగానే ఇక్కడ కూడా ఈ ఈ ఆట ఓడిపోయాం కదా అని చెప్పి మనం గేమ్ ఆడటం మానేస్తే మనం గెలవటం అనేది ఉండదు. ఇప్పుడు పివి సింధు కానీ వీళ్ళందరూ క్రికెటర్స్ కానీ వీళ్ళందరూ ఒకసారి ఓడిపోతే ఇక అట్లని చెప్పి వదిలేస్తారు. వాళ్ళు వదిలేదా, ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము, మన యొక్క బలహీనతలు ఏంటి, అవతలాడి బలాలు ఏంటి అన్నీ చూసుకుని మళ్ళీ ఇవాళ ఇదివరకంటే మనకి వీడియోలు ఉండే కాదు కాబట్టి ఆ గేమ్ను గుర్తుపెట్టుకుని వాడు ఎక్కడ అవతల వాడు బాల్ ఎక్కడ ఇచ్చాడు, వాడు ఒక చెయ్యి ఎలా తిప్పాడు, బంతి ఎలా తిరిగింది, వికెట్స్ మీదకి ఎందుకు వచ్చింది, ఎందుకు కొట్టలేకపోయాను, ఇవన్నీ గుర్తుపెట్టుకొని అనాలిసిస్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీడియోలు వచ్చిన తర్వాత గేమ్ మొత్తం వీడియో చేసి అవతల వాడి గురించి ఇప్పుడు ఇండియా ఆడుతుంది అనుకోండి, పాకిస్తాన్ అమెరికా ఆడినప్పుడు ఇప్పుడున్న ఫైనల్ వరల్డ్ కప్లో T20లో పాకిస్తాన్ ఇండియా అమెరికా ఆడినప్పుడు పాకిస్తాన్ ఎలా ఆడారు, అమెరికన్స్ ఎలా ఫేస్ చేశారు, లేకపోతే అమెరికన్స్ ఎలా ఆడారు, పాకిస్తాన్స్ ఎలా ఫేస్ చేశారు. వీళ్ళు అమెరికన్స్ మనకి గేమ్ ఇండియా అమెరికన్స్ ఆడేటప్పుడు ఏం చేస్తారు, అమెరికా వాళ్ళ గేమ్ ఎట్లా ఉంది, వాడు ఎవడో అట్లా పాలేస్తున్నాడు, ఏ బౌలర్ ఉంటాడు, వాడు వేస్తున్న బాల్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇవన్నీ అనాలిసిస్ చేస్తారు. అట్లాగే అమెరికన్స్ కూడా ఇండియన్ బౌలర్స్, ఇండియన్ బ్యాట్స్మెన్ వాడి ఆఫ్ బాలా రైట్ బాలా లోపల నుంచి కొడుతున్నాడు, లెఫ్ట్ హ్యాండరా రైట్ హ్యాండరా ఎటు నుంచి ఇటు కొడతాడు, వాడికి ఎటువైపున వీలుగా ఉంటుంది, ఇవన్నీ రకరకాలుగా మనం వాళ్ళ అనాలిసిస్ చేసుకొని విన్నింగ్కి వస్తారు. అట్లా ప్రతి దాంట్లో కూడా మనం ఓడిపోవటాన్ని మనము తీసుకుని దాన్ని ఇంకా బెటర్గా చేయటానికి, ఆ ఓడిపోకుండా ఉండటానికి ఇంకా మనం ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇంకా కొత్త టెక్నిక్స్ ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ చేసి దాన్ని ఇంకా బాగా స్టడీ చేసి మనం యొక్క నాలెడ్జ్ని ఇంకా పెంచుకుని దాన్ని ఇంకా షార్ప్ చేసుకుంటే అది మనం గెలవటానికి దోహదపడుతుంది అన్నమాట. సో ఓడిపోవటం అనేది విన్నర్స్కి ఒక ఇన్స్పిరేషన్ అయితే లూజర్స్కి అది ఓడిపోతారు. ఒకసారి ఓడిపోవటం అనేది ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఓడిపోతారంట. లూజింగ్ డిఫీట్స్ ఫియర్ ఫర్ లూజర్స్, లూజింగ్ డిఫీట్స్ అనమాట. ఓడిపోయే వాళ్ళకి ఎప్పుడు ఓడిపోవటం ఉంటుంది, నేర్చుకోకపోతే దాంట్లో నుంచి, నేర్చుకునే వాళ్ళకి దాంట్లో నుంచి ఆ తప్పును దిద్దుకుని గెలవటానికి ప్రయత్నం. I like to quote John D. Rockefeller, who said, I always tried to turn every disaster into an opportunity. రాక్ఫెల్లర్ గురించి మనం చదివాం కదా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఆ రోజుల్లో. తర్వాత రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళ సేవా కార్యక్రమాలు, సొసైటీకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఆయన ఒక ప్రొవెర్బ్ చెప్పేవాడు అనమాట, ఐ ఆల్వేస్ ట్రై టు టర్న్ ఎవ్రీ డిజాస్టర్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ప్రతి డిజాస్టర్ అంటే నష్టం, లేకపోతే ప్రతి ఫెయిల్యూర్ దాంట్లో నుంచి దాన్ని ఒక అవకాశంగా మలుచుకుని దాన్ని ఎట్లా పైకి తీసుకెళ్ళటము, దాంట్లోంచి ఎట్లా గెలవటము అనేదాన్ని నేను ఎప్పుడు చూసేవాడిని అని చెప్పాను. ఏది కూడా ఏ అవకాశాన్ని లేకపోతే ఏ ఒక్క అక్కడ ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి నేను అట్లా వెళ్ళకుండా ఆ ప్రమాదాన్ని మనకి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది దాన్ని చూసేవాడిని అని చెప్తాను.
అట్లా ఆ ప్రతిదాన్ని, ప్రతి ప్రమాదాన్ని, లేకపోతే ప్రతి ఒక్క నష్టాన్ని, ప్రతి డిజాస్టర్ ఓడిపోవటాన్ని కూడా ఆయన దాంట్లో నుంచి ఒక మంచి అవకాశాన్ని ఎత్తుకొని ఆ అవకాశంతో ముందుకెళ్ళటం అనమాట. అది రాక్ఫెల్లర్ యొక్క కొటేషన్. ఐ థింక్ 620. అది మీకు రాపేద్దామా? Yeah, sir. రేపు చూద్దాం. జపనీస్ అమెరికన్ ఈయన జపాన్ దాంట్లో నుంచి వచ్చి అమెరికాలో ఉండి ఎట్లా సాధించాడు ఏంటి అని చెప్పి చూద్దాం. ఎస్, షేరింగ్ ఎవరన్నా? ఎవరన్నా షేరింగ్స్ చెప్తారా అండి? ఎవరు లేదా? అంటే రోజు చెప్పినవే చెప్పాను. రోజు అంటే చెప్పేది వాటమి ఎస్ అంటే ప్రతి ఓటమి విజయానికి ఒక మెట్టు అనేసి ఎడిసన్ గారు చెప్తారు కదా, రామదాస్ గారు. అండ్ అబ్దుల్ కలాం గారు కూడా అంటారు విజయానికి తొలిమెట్టు అని. అలా ఓటమి లేనిది అసలు ఎక్కడ ఏది ఉండదు కదా సార్, ఎక్స్పీరియన్స్ అవ్వం కదా. ఒక ఓటమి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది దేనైనా సరే. అవును. కొన్నిసార్లు ఓటమి లేకుండా కూడా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ చాలా సార్లు ఓటమి అనేది సహజం, అది ఎక్స్పీరియన్స్ కోసం. ఓటమి అనేది ఫౌండేషన్. సార్ ఫౌండేషన్ అది స్ట్రాంగ్ అవుతుంది. అది ఇప్పుడు ఓటమి లేకుండా విన్నింగ్కి వెళ్ళేవాడు ఓడిపోయినప్పుడు వాడు బతకలేడు, వాడికి తెలియదు. తట్టుకోలేడు. అవును సార్, అది గాల్లో పెట్టిన మేడ అది. అవును సార్. ఇప్పుడు చాలా చాలా వాట్సాప్ మెసేజెస్ లో ఏమొస్తున్నాయంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఫెయిల్యూర్ రావడం పొరపాటు కాదు. నెక్స్ట్ స్టెప్ లో వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యేటప్పుడు, ఎంప్లాయీస్ గా మారినప్పుడు వచ్చే ఆటుపోట్లను తట్టుకోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వచ్చిన ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇక్కడ మాత్రం ఎప్పుడు ఫెయిర్ గా వెళ్ళిపోయారంటే అక్కడ తట్టుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. జీవితంలో ఎప్పుడు ఓడిపోవడం కూడా నేర్చుకోవాలి. అవును సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే లేడీస్ గా అత్తవారింట్లో అస్తమాను అది మీరు అన్నారు కదా ఇందాక, అది మాడిపోతుంది, ఇది ఉప్పు ఎక్కువై, అది ఉప్పు తక్కువ, వాళ్ళ కామెంట్ అత్తయ్య ఏమంటారు, బాబాయ్ ఏమంటారు, ఇంకెవరైనా అంటారు. ఆ టెన్షన్, ఆ ఫియర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమో నవ్వుకుంటున్నాం కానీ ఆ ఏజ్ లో ఆ సిచ్యువేషన్ ఎక్కువ ఉండేది. అది ఎలా ఉంటుంది, గండం గడిగడి గండం అన్నట్టు ఉంటుంది ఆ టైంలో. ఎవరికైనా అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది, మీ అత్తగారికి కూడా అట్లాగే ఉండేది. సార్ అదే అంటానండి, అందరికీ ఆ ఏజ్ ఆ సిచ్యువేషన్ పాపం అలానే ఉంటది. అందరికీ ఉంటుంది. ఇంకా కొత్తలో అయితే మా అత్తగారి ఇంటికాడండి ఉమ్మడి కుటుంబం కదా, అందరూ మధ్యగారులు వాళ్ళును మజ్జిగి కవ్వంతో నుంచుని చేసేవారండి. నాకైతే మా ఇంట్లో చేత్తో చేసుకునే వాళ్ళు మా అక్కళ్ళు చేసేసేవారు. నాకేమో అంత పని వచ్చేది కాదు. వెళ్ళాక ఆ మజ్జిగ చేస్తాం అసలు వచ్చేది కదండి, ఎలాగాని ఎంత భయం వేసేసేది. అప్పుడు చెప్తానికి ఎవరు కూడా ఉండేవారు కాదు. ఆవిడ మా అత్తగారు లేనప్పుడు వాళ్ళ అమ్మగారు ఊర్లోనే మా అత్తగారు వాళ్ళ అమ్మని రమ్మని చేపించేదానండి. సర్లే అని అలా చేసేవారు. ఇలా కాదు నేర్చుకోవాలని మెల్లగా వంగుని చేసేదానండి. అలాగే కర్రతోటి, పెద్ద కర్ర, దానికి గుంజ కట్టేసి ఇలా ఇలా తిప్పేవారు. అలా కష్టపడి ఎలాగైతే నేర్చుకున్నానండి మజ్జిగ చేస్తాం. తర్వాత నుంచి చేస్తాం అలవాటు అయిపోయిందండి. అలా అంత భయం అండి ఆ టైంలో. అలా నేర్చుకోవడానికి చాలా భయం. అవును, మొదట్లో మీరు ఇబ్బంది పడిన తర్వాత దాన్ని నేర్చుకుని సాధించారు. తర్వాత మెల్లగా కొంచెం ఒంగుని చేసి తర్వాత నుంచి కరెక్ట్ గా చేస్తాం నేర్చుకున్నానండి. అదే ఇది కూడా ఇక్కడ చెప్పేది కూడా అదే. కష్టపడి నేర్చుకుంటే ఒక్కొక్కటి మెల్లగా అది సక్సెస్ వస్తుంది. తర్వాత ఇంకా అందరికీ వంటలు చేస్తాం, అది మంచి పేరు అంతా బాగా వచ్చిందండి. అది ఒక గుంజ ఉంటుంది, ఆ గుంజకి 2 తాళ్ళు కట్టాలి. కింద తాడేమో సపోర్ట్ ఉంటుంది, పైన ఏమో తిప్పటానికి ఉంటుంది. కింద కుండ, దాంట్లో పెరుగు, నీళ్లు. అదే భయమండి అప్పుడు. థ్యాంక్ యూ అండి. ఇంకా కానీ ఆ కవ్వం తిప్పటం వలన భుజాలు, చేతులు గట్టిగా తయారయ్యాయి, నడుము సన్నగా అయ్యి
ఇవన్నీ మనకు తెలియదు అప్పుడు. అప్పుడు అలాగే చేసేవాళ్ళం అండి. మరి కవన్ తిప్పినప్పుడు ఇట్లా ఇట్లా తిరగాలి కదా, మన ఆ. లోపల తిరుగుతుంది కదా పైన. అది తిప్పేవాళ్ళం అండి. ఒక తౌడు పప్పు అయినా సరే కానీ ఇడ్లీకి అందరికి 10 మందికి రోట్లోనే రుబ్బేవాళ్ళం అండి. అవును. చట్నీలేటి శనగింజల పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఒక రోజు పచ్చడి అలాగే తినేవాళ్ళం అండి. ఆయిల్ లేకుండా ఫుడ్ అదే, అయ్యే బలంగా ఉండి అప్పుడు సన్నగా ఉండేవాళ్ళం. ఎక్సర్సైజులు. అయ్యే ఎక్సర్సైజ్ అన్ని కొత్త అన్ని వచ్చి తయారైపోయింది. ఇంకా అన్ని వచ్చేసాక ఇంకా అన్ని మామూలే. ఓకే, రికార్డింగ్ ఆపేస్తున్నా.